అయితే మహావతార్ బాబాజీని దర్శించుకోవాలి అంటే మనం ఏమి చేయొచ్చు? ఇప్పుడు వారు జీవించి ఉన్నారా మరణించి ఉన్నారా అనే విషయంకి మనకు అథారిటీలు గ్రంథాలు లేవు. ఓన్లీ ఒపీనియన్స్, వాళ్ళ నమ్మకాలు, విశ్వాసమే నడుస్తుంది ఇంతవరకు. మనం జీవించి ఉన్నాడు అనేటువంటి ప్రూవ్ చేయాలంటే దాని ప్రత్యక్ష జ్ఞాన ప్రమాణాల చేతనే మనం నిరూపించాలి. అంతేగాని భౌతికమైనటువంటి నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా నిరూపించడానికి వీళ్ళే. జ్ఞాన ప్రమాణం, యోగ శాస్త్రాల ప్రకారం, సృష్టి నిర్మాణం ప్రకారం ఒక వ్యక్తి జీవించున్నాడా లేదా నిరూపించాలి. అప్పుడు ఉన్నాడు లేదని చెప్పగలుగుతాం. మానవుడు అనే వ్యక్తి మరణించి తీరాల్సిందే. ఎప్పటికైనా దేవత అయినా మరణించాల్సిందే, బ్రహ్మ కూడా ఆయుష్ ఉంది, ప్రతి ఒక్కరు మరణించాల్సిందే, మ్యాటర్ ఆఫ్ టైం అంతే. అదొక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం తీసుకుంటే మహావతార్ బాబాజీ కూడా ఒక మానవుడే, శారీరక సంబంధంగా పుట్టినవాడే, ఇంద్రియ సంబంధంగా తల్లిదండ్రులకు పుట్టినవాడే. కాబట్టి మరణించి తీరాల్సిందే. సృష్టి విధానం, శాస్త్ర ప్రమాణం, క్రియేషన్ విధానంగా ఇది సిద్ధాంతం. దీని జ్ఞానపరంగా మనం ప్రూవ్ చేయాలి. ముందు నమ్మకం, ఒపీనియన్, అభిప్రాయం, సిద్ధాంతాలు వేరు. సృష్టి విధానం ఏంటి? దీని ప్రకారం మనం చూసుకుంటే మరణించి ఉండాల్సిందే. అంటే ప్రమాణంగా మనం పోలుస్తున్నాం అన్నమాట సైంటిఫిక్గా. తర్వాత మరణించేటటువంటి వ్యక్తికి 3-4 దశలు ఉంటాయి. ఒకటి, ప్రేతాత్మకంగా తయారవుతుంది ఆ జీవాత్మ, పిశాచంగా తయారవుతుంది, భూతంగా తయారవుతుంది, లేదా మరణ జన్మకు రావాలి, లేదా స్వర్గాన్ని పోవాలి, లేదా మోక్షాన్ని పోవాలి. జీవాత్మకు నుండి లక్షణాలు ఇవే. ఈ 4-5 రూపాలలో ఎట్టయినా సరే జీవాత్మ రూపాంతరం చెందచ్చు. మోక్షం పొందిన వ్యక్తి మళ్ళీ కనపడడు. ఒకటి, స్వర్గానికి పోయిన వ్యక్తి తిరిగి జన్మించాల్సిందే మానవుల్లో. అంటే శాస్త్ర ప్రమాణాలు, సృష్టి విధానాలు. ఇంకా ప్రేతాత్మలు, భూతాత్మలు అయిపోయినా మనం ఏం చెప్పలేము దాని గురించి. అవి ఎవరిని పీడించాలో వాళ్ళని పీడిస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు కూడాను మానవ రూపం ఉండదు ప్రేతాలకు, భూతాలకి. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా కూడా నీకు జీవించి ఉన్నాడని చెప్పడానికి వీళ్ళే. ఈ 5 రూపాంతరం చెందాలి. ఇంకా పోతే అవతారమయమైన బాబాజీ గారు ఏమైనా అవతారమా? ఎవరు అవతారం? అవతారానికి మూల రూపం ఏది? దీని గ్రంథాధారాలు ఏమున్నాయి? ఇవన్నీ ఏమీ లేవు. కాబట్టి మన అథారిటీగా చెప్పడానికి లేదు, మన నమ్మకం, విశ్వాసం మాత్రమే. కాబట్టి ఆయన అవతార పురుషుడు అని చెప్పడానికి ఆధారాలు లేవు ప్రామాణికంగా. సరే, నమ్మకం, విశ్వాసం అనేది ఇండివిజువల్ ఒపీనియన్ అని మనం చెప్పం. లేదు ఉన్నాడు, జీవించున్నాడు నువ్వు చెప్పచ్చు, లేదు ఇంకోటి చెప్పచ్చు. నేను చెప్పేది శాస్త్ర ప్రకారంగా సృష్టి విధి విధానాల ప్రకారం ఎలా జరుగుతుంది అన్నది. పోనీ మహావతారం అయితే ఏ యుగానికి సంబంధించిన వారు? మహావతారం అంటే జనరల్గా ఒక్కొక్క యుగానికి ఒకరు పుడుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు మహావతారం ద్వాపర యుగానికి, రాముడు త్రేతాయుగానికి, అదే మాదిరి సత్యయుగాన్ని మాందాత యుగ పురుషుడు సత్యయుగానికి, కలియుగానికి కల్కి అని అంటున్నారు. యుగంగా పూర్తి కాలేదు కాబట్టి మనం చెప్పలేం. ఇకపోతే ఈ మహావతార్ బాబా గారు ఏ యుగానికి సంబంధించినాడు? మహావతారం అని చెప్పడానికి, మహా అంటే గొప్ప, శ్రేష్టమైనడు, ఉన్నతమైన వాళ్ళని. యుగానికి ఒకరు, మన్వంతరానికి ఒకరు, లేకపోతే కల్పానికి ఒకరు పుడుతుంటారు ఇటువంటి వాళ్ళు. మరి అటువంటి వర్గానికి చెందినవాడా మహావతార్ బాబాజీ అని ఆధారాలు, నిర్ధారాలు, గ్రంథాధారాలు ఎక్కడా లేవు. కాబట్టి అది కూడా చెప్పడానికి వెళ్ళేది. నేను కొన్ని మహావతార్ బాబాజీ పైన రాసిన పుస్తకాలు కొన్ని చదివాను ఇంగ్లీష్లో. మహావతార్ బాబాని మనం చూడలేము, అందరూ చూడలేరు. ఆయన హాస్టల్ రూపంలో ఉంటాడు. ఆ హాస్టల్ దృష్టిలో ఉన్న వాళ్ళు చూడగలుగుతారు. దాని కొరకు ఇప్పుడు సాధనలు, పద్ధతులు, ఎలా సాధన చేయాలి, ఆయన దర్శించాలంటే ఏం చేయాలని కూడా గ్రంథాలు రాస్తున్నారు. దీని మూల క్వశ్చన్ ఏంటంటే, హాస్టల్ అంటే సూక్ష్మాతే సూక్ష్మమైంది అని. కంటి కనపడదు, ప్రాణం సూక్ష్మమే. మరి కంటి కనపడదాన్ని ఎలా చూడగలరు? మనలో జీవాత్మ బయటికి వెళ్ళిపోతుంది, ఎవరైనా చూడగలుగుతున్నాం? మన ఇంట్లోనే బంధువులు, మిత్రులు చనిపోతుంటారు, మనం వాళ్ళ కళ్ళకు కనపడడం లేదు, మనం చూడడం లేదు. ఎందుకు? అది హాస్టల్ రూపం, సూక్ష్మాతి సూక్ష్మమైంది. వాయువు, ప్రాణం అనేది వాయువు, జీవాత్మ అనేది వాయువుతో సమానం. మనం వాయువుని చూస్తామా? చూడలేం కదా. అటువంటప్పుడు మహావతార్ బాబాజీ గారు హాస్టల్లో చూడడానికి మీరు ఎవరైనా చనిపోయారని చూసారా? చనిపోయే టైంలో ఆయన ఆత్మ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఉంటే ఉండవచ్చు, ఒక్కరే చూస్తుంటారు. మరి మిగతా వాళ్ళు అందరూ ఆయన దర్శించాలంటే ఎట్లా? కాబట్టి దర్శించిన వీలే కాదు, దాని పద్ధతులే లేవు. ఒకవేళ ఆయన అలా జీవించి ఉంటే తనంతకు తానే ఎవరికైనా అవతారం చూపించింటే రూపము చెప్పలేం. కానీ మన ప్రయత్నంతో, మన సాధనతో
ఆయన దర్శించాలన్నది ఒట్టి ఒక ప్రామాణికం లేనటువంటి ఆర్గ్యుమెంట్ అన్నమాట. అంటే మూఢనమ్మకము అభిప్రాయ భేదాల కింద పోతుందండి. కాబట్టి హాస్టల్ దృష్టిలో కూడా మనం చూడడానికి వీల్లేదు జీవాత్మని. అవతార్ బాబాజీదే కాదు, నా జీవాత్మ కానీ ఎవరి జీవాత్మ అయినా కానీ మరణించిన వ్యక్తి జీవాత్మను చూడడం అనేది ఇంపాసిబుల్. జీవాత్మను చూడగలిగిన నీకు భౌతిక రూపం ఉండాలి కదా. అదొక వాయు రూపాన్ని నువ్వు భౌతిక రూపంలో మహావతార్ బాబాజీ గారిని ఎలా చూడగలుగుతాం? లేదు కదా, ఇంపాసిబుల్. చూడే సృష్టి విధానం కాదు అది. ఇదే మాదిరి కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు ఏమున్నాయంటే మహావతార్ బాబాజీ గారు డెత్లెస్, టైమ్లెస్, ఫిజికల్ ఇమ్మోర్టల్ అంటారు. అంటే శాశ్వతము, అమరత్వము, మరణం లేనివాడు అని. సృష్టి విధానంలో అది లేదు. ఇమ్మోర్టాలిటీ అన్నది లేనే లేదు. ప్రతి ఒక్కరు మరణించాల్సిందే. బ్రహ్మ కూడా ఆయుష్ ఉంది, మరణించాల్సిందే. ఇది ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. తర్వాత ఇంకొక పుస్తకం ఒక ఇంగ్లీష్ వ్యక్తి, ఇంగ్లీష్ మ్యాన్ ఇంటర్వ్యూ చేశారట మహావతార్ బాబా గారు. బాబాజీ గారికి ఏమడుగుతా అంటే తన వయస్సుని గురించి అడుగుతాడు ఈ బ్రిటిషర్. నీ వయస్సు ఎంత, నీ కాలం ఎంత అయితే, మీరు నా వయసుని అడుగుతారా, నేను 4 కల్పంల వాడిని అని చెప్పాడు రిప్లై మహావతార్ బాబా గారి ఆ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ వరకు. 4 కల్పం అట అని ఆయన రాస్తాడు. మరి కల్పం అంటే ఏంటి? కల్పం అంటే 432 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు మనం జరిగేది 3వ కల్పమే. మొత్తం 18 కల్పాలు అయితే 3వ కల్పం నడుస్తుంది. శ్వేతవరాహ కల్పం నడుస్తూ ఉంది. అటువంటివన్నీ మనం ఎలా చూడగలుగుతాం? ఇంకా 4వ కల్పం రాలేదు, జరిగేది 3వ కల్పమే. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ, భౌతికంగా శాశ్వతంగా ఉండడానికి జరగదు సృష్టిలో. భౌతిక శాశ్వతత్వం అన్నది లేదు. మెటబాలిజం ప్రకారం, బయాలజీల ప్రకారం కూడా అది జరగడానికి వీల్లేదు. అయితే ఒక్క ఛాన్స్ ఉంది ఎవరైనా మహావతార్ బాబా గారిని చూడాలనుకుంటే. అదేంటంటే కాయ వ్యూహ శరీరం అని ఒకటి ఉంది. కాయ వ్యూహ శరీరం అంటే యోగుల శరీరాలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి ఆది భౌతిక శరీరం. ఆది భౌతిక శరీరము ఆది భౌతిక భావం పొందుతుంది. ఇంకోటి అతివాహిక శరీరం, అది అతివాహిక భావం పొందుతుంది. ఆ అతివాహిక భావం పొందిన శరీరమే కాయ వ్యూహ శరీరం. ఆ కాయ వ్యూహ శరీరం అనేది యోగంలో ఒక ప్రక్రియ, కొంతమంది సాధిస్తారు దాన్ని. ఆ కాయ వ్యూహ శరీరం ధరించినటువంటి యోగి ఇతరుల యొక్క శరీరాన్ని చూడవచ్చు, కానీ ఇతరులు ఆ యోగి యొక్క శరీరాన్ని చూడలేరు. ఇట్ ఈస్ కాల్డ్ కాయ వ్యూహ శరీరము. కాబట్టి ఆ మహానుభావుడు బాబాజీ గారే మనం చూడవచ్చు, కానీ మనం ఆయన్ని చూడడానికి వెళ్ళే. ఇది కూడా యోగంలో ఒక విద్య. దీన్ని అతివాహిక శరీరము, అతివాహిక భావము అంటారు. ఇది ఆత్మజ్ఞానము, ఆత్మవిద్య, ఆత్మ తృప్తులు, ఆత్మరాములు, ఆత్మజ్ఞానులు, ఇటువంటి వాళ్ళకి ఈ శక్తి లభిస్తుంది. అంటే మరణించిన తర్వాత కాయవ్యూహ శరీరాన్ని పొందుతారు. అది కూడా ఒక ఛాన్స్ ఉంది. మరి అటువంటి భాగ్యులు, అదృష్టవంతులు ఎవరో మనకు తెలియదు. కాబట్టి జీవించి ఉన్నారా లేదా, చూస్తామా లేదా అని ప్రామాణికంగా యోగ గ్రంథాల ప్రకారం, సృష్టి నియమాల ప్రకారం ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను ఉన్నాడని చెప్పడం లేడని చెప్పడం లేదు. ప్రామాణికంగా ఈ విధంగా ప్రూవ్ చేయాలి. కానీ ఎవరైనా ఉన్నారన్నా అది నమ్మకము, విశ్వాసము. లేదన్నా కూడా నమ్మకం, విశ్వాసం, అంతే. ప్రామాణికాలు లేవు. చాలా సంతోషం అండి. ఈ రోజుల్లో ఎలా తయారైపోయింది అంటే, నాకు ఏదైనా మెసేజ్ వచ్చింది అంటే మహావతార్ బాబాజీ వచ్చి చెప్పాడు, లేకపోతే మహావతార్ బాబాజీ అంటే ఎవరైతే బ్రాండింగ్ ఉన్నారో వాళ్ళ యోగుల పేర్లు వాడటం అనేది ఫ్యాక్షన్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నా ఉద్దేశం ప్రకారం ఇది, అంటే ఎవరిని విమర్శించిన, లాహరి మహాశైలు గారి జీవితంలో మహా అయితే 2-3 సందర్భాల్లోనే మహావతార్ బాబాజీ కనిపించారు. అలాగే వెంకటేశ్వర స్వామి అన్నమయ్యకి 2-3 సార్లే దర్శనమిచ్చారు. ఇంకోసారి కనిపించినా ఈయన గుర్తించే స్థితిలో జరగల. కానీ వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారాయి? జీవితాల్లో అంటే భౌతికంగా చూసుకున్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అయింది, భౌతిక ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది. వాళ్ళు అంతవరకు ఉన్న జీవన విధానం ఒకటి, అప్పటి నుంచి మార్పు చెందారు. అలా మహాయోగులు దర్శనం అయినప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి. కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు మెడిటేషన్ కానీ యోగా కానీ చేస్తున్న వాళ్ళు, నేను ఒక వారం రోజులు మెడిటేషన్ చేశానండి, మహావతార్ బాబాజీ వచ్చి చెప్పారు, లేకపోతే ఫ్యాషన్గా ఆ పేర్లు వాడేస్తున్నారు.
జనాల్లో అది ఒక మార్కెటింగ్ స్కిల్ లాగా అయిపోయింది. ఎవరు రియలో ఎవరు ఇదో తెలియని పరిస్థితి అనేది ఉంది అనమాట. అంత ఇదిగా ఇందులో ఇంకొకటి కూడా ఉంది గురుగారు. మనకి ఇంతమంది దేవతలు ఉన్నారు, దేవతలు కనపడడం లేదా మనకి? ఇంతమంది ఋషులు ఉన్నారు భారతదేశంలో, ఋషులు కనపడరా? ఎంతోమంది ఈ మధ్యకాలంలో రమణ మహర్షి కానీ పెద్ద పెద్ద ఋషులంతా ఉన్నారు, అరవిందుడు కానీ, వీళ్ళందరూ ఎవరు కనపడరా? చనిపోయిన మనిషే కనిపిస్తున్నాడు. ఇంకొక బ్యాడ్ బిలీఫ్, మూఢనమ్మకం, అంధవిశ్వాసం ఎలా ఉందంటే యోగం చేసే వాళ్ళల్లో ఒక వ్యక్తి కానీ, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక విషయంలో కానీ యోగ విషయంలో కానీ కొద్దిగా పైకి వచ్చి పేరు వచ్చేస్తూనే వాడిని అవతారైజేషన్ చేస్తున్నారు, దేవుడు అని చెప్పేస్తున్నారు. దీన్ని అవతారైజేషన్ అంటారు. మనిషిని దేవునిగా అవతార రూపుడిగా చెప్పేయడం, ప్రాపకేషన్కి తీసుకురావడం, పబ్లిక్లో క్రియేట్ చేయడం, ఇట్లా తయారైపోయింది. ఇట్ ఈస్ కాల్డ్ అవతారం కాదు, మహా అవతారం కాదు, అవతారైజేషన్ అంటారనమాట ఇంగ్లీష్లో. అట్లా తయారైపోయింది.